తులారాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, గౌరవం 7, అగౌరవం 5. తులారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ పదవుల కోసం ప్రయత్నించే వారికి సొంత వ్యక్తులే పోటీదారులు అవుతారు. సక్రమంగా ఆలోచన చేసిన అవకాశం వచ్చినా మీరు అపకారం చేయరు. అంటే శత్రువు చేతికి చిక్కినా కానీ అపకారం చేయడానికి అవకాశం ఉన్నా కానీ ఎందుకు లేని చెప్పిన పాపంతో వదిలేస్తారు. అన్నీ భగవంతుడే చూసుకుంటాడన్న భావంతో. ఇంకోళ్ళైతే ఆ పని చేయరు. వాళ్ళు చేసిన దుర్మార్గానికి తగిన శిక్ష విధించేవాళ్లే. మీరు కాబట్టి వదిలేస్తారు. వ్యవసాయ ఉత్పత్తులు, వ్యాపారాలు న్యాయంగా చేసేవారికి ఎలాంటి లాభాలు రావు. పండు పూల తోటలకు సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి. వారికి చలనచిత్ర సంబంధంగా ఒక అవకాశం కలిసి వస్తుంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఆకస్మికంగా ముడిపడతాయి. బరువు బాధ్యతలు తీసుకున్న సంతోషం కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి 100% వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఉన్న విద్వేషాలను రూపుమాపుకోవడం మంచిది. ఎన్నాళ్ళు పోరాటం చేసినా కొన్ని విషయాల్లో ఫలితం దక్కదు. ఆదాయం ఉంటుంది, చేతిలో మాత్రం ధనం నిలవదు. తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండండి. ప్రయోజనం లేని విషయాలను పట్టుకొని సాగదీయవద్దు. ఇతరులకు సలహాలు ఇవ్వటం వల్ల విరోధులు అవుతారు. వారికి లేని శ్రద్ధ మీకు అనవసరం. మీ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. సంవత్సర ద్వితీయార్థంలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. కాల్ లెటర్స్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి. కానీ ఉద్యోగం తృప్తి ఉండదు. కొంతకాలం ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తారు. వ్యాపారం మానేసి మళ్ళీ ఉద్యోగం చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా విశేషమైనటువంటి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీడియా పరంగా కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్త వహించినా ఏదో ఒక అవరోధం ఏర్పడుతుంది. అవి సవరించుకోలేనంత తప్పులు మాత్రం కావు. పొదుపు పథకాలు పాటిస్తారు. ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆత్మీయుల ప్రవర్తన, పెద్దల ప్రవర్తన ఎంత సర్దుకుపోదాం అనుకున్నా సర్దుకుపోలేని విధంగా ఉంటుంది. బాధ్యత రహితంగా వ్యవహరించే వ్యక్తులలో మార్పు రాదు. వారి బరువులు కూడా మీరే మోయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కార్యాలయంలో మాత్రం మీరే కేంద్ర బిందువు అవుతారు. అందరికీ ఆకర్షణ బిందువు అవుతారు. ప్రతి విషయంలోనూ ఆత్మీయులు, స్నేహితులు అండదండగా ఉంటారు. కీళ్ళ నొప్పులు, ఈఎన్టీ వంటి నొప్పులు, పంటి నొప్పులు బాధిస్తాయి. విలువైన వస్తువులు, డాక్యుమెంట్స్, సర్టిఫికెట్ విషయంలో జాగ్రత్తలు వహించండి. ముఖ్యమైన అధికారులతో, రాజకీయ నాయకులతో సన్నిహితమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులకు సంబంధించిన తగవుల్లో తలదూర్చవద్దు. తీర్పులు చెప్పొద్దు. అందరూ బాగానే ఉంటారు. మీరొక్కరే విరోధులు అవుతారు. అందుకే ఇలాంటి పనికిమాలిన మంచి కార్యక్రమాలని చెప్పి మీరు భావించినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేయొద్దు. స్త్రీల సహాయ నిరాకరణలో మార్పు రాదు. వారితో ఏర్పడిన అభిప్రాయ భేదాలు సమసిపోక మరి కొన్ని మంచి కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మీ ఇంట్లో వారి ఒత్తిడి మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకొని నష్టపోవలసి వస్తుంది. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పశువుల పెంపకం, డైరీ, ఔషధ సంబంధమైన కొన్ని వ్యాపారాలు, మద్యం వ్యాపారం ఈ రాశి వారికి లాభాలు తెచ్చిపెడతాయి. లక్కీ డ్రాలు, ఫైనాన్షియల్ స్కీమ్స్కు దూరంగా ఉండండి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేసామన్న సంతృప్తి మిగులుతుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశివారు. శ్రీ మన్మథనామ సంవత్సరంలో వీరికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 5. తులారాశి వారికి చైత్రమాసంలో ప్రతికూల గ్రహస్థితి ఉంటుంది. ఇంటా బయట విమర్శలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమపాళ్లలో ఉంటాయి. ఈ మాసంలో నవగ్రహ ప్రదక్షిణలు చేయడం చెప్పదగిన విశేష సూచన. వైశాఖ మాసంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించండి. ఆర్థిక పరంగా మాత్రం అనుకూలత ఉంటుంది. ఈ మాసంలో నిత్యం శ్రీరామ నామాన్ని స్మరించండి. అడ్డంకులు తొలగుతాయి. జ్యేష్ఠ మాసంలోనూ గ్రహస్థితిలో మార్పు లేదు. కుటుంబ విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తిపరమైన వ్యవహారాలకు అనుకూలమైన మాసం కాదు. ఈ మాసంలో శ్రీ వెంకటేశ్వరుణ్ణి విశేషంగా ఆరాధించండి. అధిక ఆషాఢ మాసంలో మొదట ప్రతికూలతలు ఉన్నా తర్వాత అనుకూలతలు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. ఈ నెలలో శివారాధన చేయండి. అంతా మంచే జరుగుతుంది. నిజ ఆషాఢ మాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు.
రుణ భారాల నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్రీరామ తారక మంత్రాన్ని నిత్యం పఠించండి. అడ్డంకులు అధిగమిస్తారు. శ్రావణ మాసంలో ఆదాయం వృద్ధికరంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్యత నెలకొంటుంది. ఆర్థిక ఆరోగ్యపరమైన అనుకూలతలు ఉంటాయి. నూతన బంధుమిత్రుత్వాలు ఏర్పడగలవు. ఈ మాసంలో ఇష్టదేవతారాధన దర్శనం శుభ ఫలితాలను ఇస్తుంది. భాద్రపద మాసంలో ప్రథమార్థంలో అనుకూలతలు, ద్వితీయార్థంలో ప్రతికూలతలు చోటు చేసుకోవచ్చు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆప్తుల సలహాలకు సూచనలకు ప్రాధాన్యతనివ్వడం మేలు. ఈ మాసంలో గురుగ్రహానికి శనగలు దానమివ్వండి. ఆశ్వయుజ మాసంలో మిశ్రమ గ్రహస్థితి ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. శత్రువుల నుంచి ఎదురయ్యే అడ్డంకులు అధిగమించగలుగుతారు. ఈ మాసంలో సూర్యారాధన విశేషంగా చేసి గోధుమలు దానమివ్వండి. కార్తీక మాసంలో ముఖ్యమైన పనులు పట్టుదలతో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆదాయం పర్వాలేదు అనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ మాసంలో శివారాధన, చంద్రుడికి వరి బియ్యం దానమివ్వడం చెప్పదగిన సూచనలు. మార్గశిర మాసంలో గ్రహానుకూలత కొద్దిమేర ఉంటుంది. ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. కొన్ని అనవసర ఖర్చులు తప్పకపోవచ్చు. ఈ మాసంలో అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. లలిత సహస్రనామాలు పఠించండి. పుష్యమాసంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. వస్తు వాహనాల పరంగా జాగ్రత్తలు అవసరం. స్థిరాస్తి వ్యవహారాలకు అనుకూలం. ఈ మాసంలో ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు, శనేశ్వరుడికి తైలాభిషేకం చేయండి. శుభం కలుగుతుంది. మాఘమాసంలో ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానపరంగా అనుకూల వార్తలు వింటారు. కొన్ని వ్యవహారాల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మాసంలో అమ్మవారికి పొంగలి నివేదించండి. పాల్గొన మాసంలో గ్రహస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా రోజువారీ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆదాయంలో వృద్ధి లేకపోయినా సర్దుబాటు అవుతాయి. ఈ మాసంలో ఆంజనేయుడికి ఆకుపూజ చేయించండి. శుభం కలుగుతుంది. తులారాశి వారు ఆచరించాల్సిన పరిహార క్రియలు. ఏలినాటి శనికి నిత్యం శివారాధన చేయండి. నెలకోమారు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. శనివారాల్లో నవగ్రహ ప్రదక్షిణలు చేయండి. హనుమాన్ చాలీసా పఠించండి.